ఓం నమ శివాయ శంభో శంకర ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ సింహరాశి వారికి ఎలా ఉందో ఒకసారి గవ్వలేసి చూద్దామండి. ఈ సింహరాశికి గవ్వలు మొత్తం బొల్త పడ్డండి. 1 2 3 4 5 గవ్వలు కూడా బొరలని పడ్డాయండి. ఎంత సంపాదించినా కానీ హరకత్ బరకత్ లేదండి. మీరు సంపాదించాలని చాలా పోతారు, ఎంత సంపాదించినా కానీ మీకు నష్టం అవుతుందండి. ఒకరికి మీరు ధర్మం చేస్తారు కానీ కర్మ మీకు వస్తుందండి. ఒకరికి మీరు అన్నం పెడతారు, సున్నం మీకు వస్తుంది. ఆ భగవంతుడు ఇచ్చిన అన్నం బట్టకి కరువు లేదండి. మీరు ఆలోచన తెలివి జ్ఞానం వస్తున్నది, ఎక్కువ ఆశ తక్కువ ఉంది. కానీ అదృష్టం రేఖ బలం రేఖ బాగుంటుంది. మీకు కులపులది మీకు సహకారం ఉండదండి, బయట వాళ్ళది సహకారం వస్తున్నది మీ పేరు మీద. కానీ మీ అదృష్టం రేఖటం మీకెళ్ళి 3 గండాలు 3 చికాకులు పోయినాయి. 3 గండాలు 3 చికాకులు అంటే ఒక నీటి గండం, ఒక యాక్సిడెంట్ గండం, ఒకటి మూడోది అమ్మాయి కన్యా నుంచి బదలం రావటం, లేకుంటే ఒక అబ్బాయి నుంచి బదలం లొల్లి కిరికిరి పెట్టుకోవటం, అలాంటిది ఉండే కానీ వెళ్ళిపోయినాయి. అలాంటిది మీ అదృష్టం రేఖాటంలో బాగానే ఉంటుంది. ఏం తొందరపడకండి, నిదానమే ప్రధానం, మంచిగా ఉంది. ఈ సింహరాశి వారికి ఏదైనా చేయాలి నిదానంతో చేయాలండి. ఓపిక పడితే నిదానం చేస్తే అన్నం దొరుకుతుంది. కానీ అదృష్టం రేఖ బలం రేఖ మంచిగా ఉంది. ఒకసారి మీరు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళారండి. మీరు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎప్పుడైనా మీరు వెళ్ళిరండి. ఆ దేవుని దయ వల్ల, ఆ చిలుకూరు బాలాజీ స్వామి దయ వల్ల మీ హరకత్ బరకతులు మీకు మంచిగా ఉంటుంది. మీ కారోబార్లో కూడా బాగుంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీ ఇల్లు పాలు పొంగినట్టు అవుతుంది. మీ అనుకున్న పనులు కూడా మీకు మంచి జరుగుతుంది. మీ కారోబార్లో కానీ, మీ జాబ్లో కానీ, మీ ఉద్యోగంలో కానీ, మీ చదువులో కానీ, మీ ఫ్యూచర్లో కానీ ముంగడ ఎలా పైకి రావాలి ఎలా లేదనేది ఆ దేవుడు మీకు తప్పకుండా చూపెడతాడు. ఆ దేవుని దయ వల్ల మీ అనుకున్న పనుల్లో కానీ మంచిగా ఉంటుంది. భార్యాభర్తల్లో కానీ, ఫ్యూచర్లో కానీ, పిల్లలతో కానీ మీ హరకత్ బరకత్తులో మంచిగా ఉంటుందండి. కానీ మీ ఫ్యూచర్ లైఫ్లో బాగుంది, ఏం తొందరపడకండి. కానీ మీ అదృష్టం రేఖ ధనరేఖ, మీ సంసారం రేఖ, మీ కడుపులో పుట్టిన పిల్లల రేఖ అందరితో శుభంగా ఉంటుంది. కానీ అదృష్టం రేఖ కూడా బాగుంది. ఆలోచన రేఖాటం శుభం రేఖ మంచి గడియలు ఉన్నాయండి. ఏం తొందరపడకండి, నిదానం చేయండి.